మస్తాన్ శేఖర్. ఒక వారం కిందట అనుకుంటాను ఒక కస్టమర్ నాకు కాల్ చేసి, సార్ నా బిజినెస్ కొంచెం డల్గా ఉందండి, మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పేసి నన్ను అడిగారు. హెల్పా? ఏం హెల్ప్ చేయాలి సార్ అని చెప్పేసి నేను మామూలుగా అడిగాను. అదే సార్ మీరు ఏదో వీడియోస్ చేస్తారంటే కదా, దానికి సంబంధించింది నాకు కూడా కావాలి నా బిజినెస్కి అని చెప్పి. నేను వీడియోలు చేస్తానని తెలుసు, కానీ అది ఎటువంటి వీడియో ఆయనకు తెలియదు. నేను అడిగాను, అసలు నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు నా నెంబర్ అని చెప్పి. మా బావగారు వాళ్ళ ఫ్రెండ్ షాప్కి మీరు ఒక వీడియో చేశారండి, ఒక అమ్మాయి ఒక వీడియో చేశారు, అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదు, నేను యూట్యూబ్లో అయితే చాలాసార్లు చూశాను అమ్మాయిని అని చెప్పేసి ఆయన చెప్పారు. ఓకే సార్ నాకు అర్థమైంది, మీ బిజినెస్కి ఒక సెలబ్రిటీ ప్రమోషన్ కావాలి అంతే కదా అని అడిగితే, అవునవును అని చెప్పి చెప్పాడు ఆయన. అసలు విషయం ఏంటంటే అతను బిజినెస్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు, అక్కడ లోకల్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ప్రమోషన్ చేయించుకున్నాడు. బట్ అతని బిజినెస్కి అది వర్కౌట్ అవ్వలేదు. 15,000 ఇచ్చి చేయించుకున్నాను సార్ ఆ ఇన్ఫ్లుయెన్సర్తో, కనీసం నేను పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు, ఇలా నాకు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను మీకు కాల్ చేశానని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా చేస్తాను సార్ మీకు, కానీ నేనైతే ఫ్రీగా అయితే చేయను సార్, మినిమం చార్జెస్ ఉంటాయి నా దగ్గర అని చెప్పి చెప్తే, అయ్యో తెలుసండి మీరు 5,000 రూపాయలు లోపే చేశారంట వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళకి చాలా మంచి రీచ్ వచ్చింది అండ్ చాలా మంచి ఫాలోయింగ్ వచ్చింది వాళ్ళ షాప్కి అని చెప్పి చెప్పాడు ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి 5,000 రూపాయల లోపు మంచి రీచ్ వచ్చింది, మంచి ఫాలోయింగ్ వచ్చింది, మంచి బిజినెస్ వచ్చింది సోషల్ మీడియాలో, నాకు కూడా అలాగే కావాలనుకుంటున్నాడు ఈయన అని చెప్పేసి మీ బడ్జెట్ ఎంత అని అడిగాను. అదే సార్ వాళ్ళు చేసిన బడ్జెట్లో అంటే ఆ బడ్జెట్లో చేసే ఫొటోస్ పంపించాను సెలబ్రిటీస్, అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు, వీడియో చేశాను వాళ్ళకి, ఆ వీడియో ఎలా వైరల్ చేసుకోవాలో కొన్ని టిప్స్ కూడా వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళైతే ఆ వీడియోని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. నేనే అడిగాను, సార్ ఎలా ఉంది సార్ రీచ్ అని. సార్ థ్యాంక్ యూ అండి, చాలా బాగుందండి, 1,500 పెట్టి మేమే దాన్ని బూస్టర్ పెట్టుకున్నాం, దాదాపు 40 నుంచి 45 వరకు లీడ్స్ వచ్చినాయి మాకు, అందులో 4-5 ఆల్రెడీ క్లోజ్ కూడా అయిపోయినట్టున్నాయండి, ఇంకా జరుగుతున్నాయి, థ్యాంక్ యూ అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హైలైట్ ఏంటంటే నేను అడిగేదాకా కూడా చెప్పలేదు వాళ్ళు.